యా ఇట్స్ టూ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. చాలా నచ్చింది. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా బాగా చేశారు. వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ 24th. సో ఎక్కడికి వెళ్తున్నారు? ఏ థియేటర్కి వెళ్తున్నారు మీరు? విశ్వనాథ్ థియేటర్ నియర్ బై అవర్ పీజీ. యా ఓకే. ఏ షోకి వెళ్తారు? నైట్ షో 9:30. యా ఓకే, థ్యాంక్ యూ. ఇక మావాడు ఉన్నాడు నువ్వు వెళ్ళాను చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు. మామూలు ఉన్నా అసలు ఇప్పుడు 24, 23 రచ్చ ఓకే. రోడ్డు పగలబడిపోద్ది. థియేటర్ స్క్రీన్లు చింపి పడది మింగేస్తాం మొత్తం. మామూలు ఉండదు ఇంకా. నువ్వు ఆగరు నువ్వు దాని భారీ కలెక్షన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు. మా దేవుడు ఎక్కడున్న దేవుడు అంతే దేవుడు. కోనసీమ కళ్యాణ్ సీమ మీరు చెప్పండి. బాబులకే బాబు కోనసీమ బాబులకే బాబు దేవుడు అంటుపోండి దొక్క జగన్ బొక్క కళ్యాణ్ గారి స్పీచ్ చాలా బాగా ఇచ్చారు ఈ రోజు మాత్రం. ఒక స్పీచ్ హైలైట్ అనుకోవచ్చు కళ్యాణ్ గారి స్పీచ్ ఈ రోజు చాలా రోజుల తర్వాత. తెలంగాణలో కూడా నైట్ షోకి పర్మిషన్ వచ్చింది. సో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. తెలంగాణలో కూడా పర్మిషన్ రావడం, మేము ఆంధ్ర తెలంగాణలో పర్మిషన్ లాస్ట్ 2 years నుంచి పాత సినిమా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం, ఎప్పటి నుంచో పర్మిషన్ లేకపోవడం చూసి ఈ సినిమాకి పర్మిషన్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. స్పీచ్ వేరే లెవెల్లో ఇచ్చారు. సో దాని గురించి ఏం చెప్తారు? స్పీచ్ అయితే కళ్యాణ్ గారి స్పీచ్ ఎప్పుడైనా సరే ఒక క్లారిటీగా కాన్ఫిడెన్స్ ఇస్తారు. అలాగే ఈసారి కూడా ఇచ్చారు. చాలా నచ్చింది మాకు. సో బ్రో మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? మాకైతే లోపల చాలా బాగుంది. కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు. హరిహర వీరమల్లో ఆయన కొత్తగా చూస్తున్నాం ఇప్పుడు. మాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదైతే రీచ్ అవుతుంది. నువ్వు ఇందాక రికార్డింగ్ ఆన్ చేయలేదు. అయ్యే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మరో లెవెల్. అసలు అతను ఈసారి సక్సెస్ తో మొదలవుతుంది అతని స్టోరీ. ఆల్రెడీ ఎలక్షన్స్ లో మనం చూసాం సక్సెస్. ఇప్పుడు సినిమాల్లో మరో సక్సెస్ తో మొదలెడుతుంది మన హరిహర వీరమల్లు. ఆల్రెడీ కొత్త సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. మన పవన్ కళ్యాణ్ గారు చేసిన పాత సినిమాలన్నిటితో కలిపి మన కీరవాణి గారు సాంగ్ పాడడం జరిగింది. ఈసారి సినిమా 1000 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ కొడుతుంది. మేము నమ్ముతాం, మీరు నమ్మండి. చెప్పండి బ్రో, ఎలా అనిపించింది కళ్యాణ్ గారి స్పీచ్? కళ్యాణ్ బాబు హిట్. ఈ సినిమా హిట్, బ్లాక్ బస్టర్ అయితే. ఎలా అనిపించింది స్పీచ్? బ్రో పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా డైరెక్ట్ గా చెప్పారు సినిమా వస్తే బ్లాక్ బస్టర్ అని, బాక్స్ ఆఫీస్ పగిలిపోద్దని. ఇంకంతే, దానికి మించి ఇంకేం చెప్పలేం. ఎవరికైనా మొత్తం రోత కోత ఒక్కొక్కడికి. అన్న ఈసారి రికార్డ్ బద్దలు కొడుతున్నాం. అందరూ వచ్చి అంటున్నారు రికార్డ్ బద్దలు కొడుతున్నాం. చూడు జగన్ నీకు చూపిస్తాం, పవన్ కళ్యాణ్ చూపిస్తాం, రికార్డ్ అంటే చూపిస్తాం నీకు. ఆయన స్పీచ్ ఎలా అనిపించింది? ఈసారి సినిమా థియేటర్ ఉంటాం మొత్తం పడిపోతాం. ఎలా అనిపిస్తాం కాదన్న. ఇప్పుడు మా ఉంది పిఠాపురం దగ్గర కోరమిల్లి. ఈయన ఉన్నారా? ఎక్కడ ఉంటారు? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కాదు, టోటల్ ఇండియా వైడ్ గా వస్తుంది. అదొందా పిఠాపురం ఎమ్మెల్యే గారు టైలర్ లో కాదన్నా. ఇది కాదు, ఇది ఓన్లీ RR వీరమల్లు అన్నది టైలర్ ఓన్లీ. అసలైంది ఓజీ రోజు నాడు ఏదవుతుందో మన 2 రాష్ట్రాల్లో అప్పుడు చూపిస్తాం. బ్రో ఒక మాట చెప్తున్నా, శివుడు ఒకడే ఉంటాడు, రాముడు ఒకడే ఉంటాడు. అలాగే 2 రాష్ట్రాలకి టోటల్ ఇండియాకి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటాడు. ఎవడు వచ్చినా ఆడి బచ్చాగాడే.
అది ఉందా ఆడి బచ్చాగాడు ఎవడొచ్చినా ఆడు ఎంత పెద్ద తోపన్నా పక్కకెళ్ళండి. పవన్ కళ్యాణ్ తర్వాతే సూపర్ మైండ్ బ్లోయింగ్ బ్రో. అందరూ ఓజీ అంటున్నారు కానీ హరహర వీరమల్లిలో చూస్తేనే తెలిసిపోద్ది. డే 1 కలెక్షన్ కొడుతుంది మొత్తం. అసలు 500-300 పెట్టి తీశారు. 500 పక్కా వస్తుంది. డే 1 రోజున రికార్డ్స్ తిరగేస్తాం. అసలు రికార్డ్స్ గురించి కాదు, పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మాట్లాడుకోవాలి. ట్రైలర్ రోజే అర్థం చేసుకోవాలి, మామూలుగా లేదు. సూపర్ బ్లాక్ బస్టర్. ఎలా అనిపించింది ఆయన స్పీచ్? ఎలా సూపర్ ఫార్మల్ గా వచ్చాడు, క్లాస్ లాగా ఇచ్చాడు. నైస్ స్పీచ్. సూపర్ మైండ్ బ్లోయింగ్, గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే రియల్ గా నిజంగా. అన్న సాంగ్ వదిలేరు అన్న, భలే ఉందన్న వార్ సాంగ్. సాంగ్ ఇది మాత్రం గుప్స్ సాంగ్ ఉన్నాయన్న, ఇట్టే నాకు తెలిసి సాంగ్. సూపర్ ఎక్సైటెడ్ అన్న, చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. 10 days ఇప్పుడు ఇంకా చెప్పారు బుకింగ్ స్టార్ట్ అని. ఇక రాత్రి నిద్రలో ఉండవు, అది బుక్ చేసే వరకు నిద్రలో ఉండవు. అంతే మొత్తం అది చూసే వరకు హ్యాండిల్ షేక్ అవుతుంది, అలాగవుతుంది. గూస్ బంప్స్. తెలుగు రాష్ట్రాల్లో దేవుడు ఎందుకని అంటారు? పవన్ కళ్యాణ్ వీరమల్లు చూసి సాంగ్స్ బాగున్నాయి అన్న. 24వ తారీఖు తెలుగు రాష్ట్రాల్లో దేవుడు ఎందుకు అంటారు? 24వ తారీఖు మేము చూపిస్తాం. 1000 కోట్లు పక్కా. చాలా మంచిగా ఉంది ట్రైలర్. మీరు అందరు ఎక్సైటెడ్ ఉన్నారా? ట్రైలర్ ఏమంటారు? హరిహర వీరమల్లు మీరు అందరు ఎక్సైటెడా? సో ఇప్పుడు ఈ సినిమా అనేది 5 years నుంచి కష్టపడి ఇప్పుడు వస్తుంది. చాలామంది ఎక్సైటెడ్ ఉన్నారు, చాలామంది ఇప్పుడు కూడా వస్తుందా లేదా డౌట్లో ఉన్నారు. కానీ అందరూ ఈ సినిమాని ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకా ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేస్తేనే కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ మనకి డబల్ ధమాకా పవన్ కళ్యాణ్ సార్తో ఓజీ ఇంకా హరిహర వీరమల్లు. సో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్స్లో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. యాక్చువల్లీ మూవీ కోసం ఇంకా తెలియదు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మూవీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఏ షాట్? క్లైమాక్స్ షాట్ చాలా బాగా నచ్చింది బ్రో. అది బ్యాక్ సైడ్ లైట్ పెట్టారు, ట్రైలర్లో చూసాం కదా, చాలా బాగుంది. ఇంకా సార్తో చాలా గట్టి ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు బ్రో చాలా సిక్కు బ్రో కొంచెం. ఎలా అనిపించింది లోపల నుంచి అసలు బయటకు? బ్రో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి గ్రాండ్ సక్సెస్ అయింది. చివర్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ చూసిన తర్వాత సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడం పక్కా. ఇది మాత్రం మా తరపు నుంచి 100% మేము తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ విన్న ప్రతి ఒక్కరి జన సైనికుడి రోమాలు కూడా నిక్కబడుచుకున్నాయి. వైసీపీ గవర్నమెంట్కి ఇది చెప్పుదే బాగబోతుంది. నా కొడుకులు చేసిన ఎర్రి పనులకు మేము సమాధానం ఇవ్వబోతున్నాం. సో చాలాసార్లు సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది, రేపని అలా 5 years గడిచిపోయింది. ఫైనల్గా జూలై 24 రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా 9:30 షోకి పర్మిషన్ ఇచ్చారు, 9:30 PM షోస్కి. అంటే మనం జూలై 23నే సినిమా చూస్తాం. సో ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఫీల్? బ్రో పోస్ట్ పోన్ అవ్వడానికి ఎలాంటి రీజన్స్ ఎదురయ్యాయి అనేవి పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలియజేశారు. కోవిడ్ వల్ల 2 times పోస్ట్ పోన్ అయింది. ఎన్నిసార్లు పోస్ట్ పోయినా ఇది వచ్చేది పవన్ కళ్యాణ్ సినిమా, దీనికి తిరుగుండదు. నాకు తెలిసి దాదాపుగా 1000 కోట్లు కలెక్షన్ చేస్తుందని అంచనా వేస్తున్నాం మేము మా ఫ్యాన్స్ తరపు నుంచి. ట్రైలర్ చూసారు, సో ఏ షార్ట్స్ బాగా నచ్చాయి? బ్రో ట్రైలర్ అది పవన్ కళ్యాణ్ సినిమా. ఈ షాట్ నచ్చింది, ఈ షాట్ నచ్చలేదు అని చెప్పడానికి ఏం లేదు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా. షార్ట్స్ ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ ఉంటే చాలు. థ్యాంక్ యూ. మీరు ఒక మాట ఏమన్నా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో కిక్ వేరప్ప. నిజంగా అంటే అంత స్పీచ్ ఆయన వినిన తర్వాత మా రొమ్ములు ఎట్లా అయిపోయిందంటే 100%గా 1000 crores ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం 200 crores 100%గా చెప్తున్నా. ఫ్యాన్ కాకపోయినా ఆయన ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఒక హాలీవుడ్ మూవీ ఉంటుంది చూడు, అంతకంటే రేంజ్ తర్వాత ఆ రేంజ్లో తీసిండు. మస్తు అనిపించింది. అలాగే పవర్ స్టార్ కనపడితే చాలు, చేయి ఇట్లా అంటే చాలు. ఇక ఆ ఫ్యాన్స్ అలాగే అందరికీ ఏ విధంగా వెళ్ళిపోతుంది. ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది? అసలు చెప్పాల్సిన అవసరం లేదు.